ఆలస్యమైందా ఆచార్యపుత్ర? లేదు, సరైన సమయానికి వచ్చావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఇక్కడ డీసీ అండ్ మార్వెల్ న్యూస్ కవర్ చేస్తాను. ఈరోజు డీసీ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా డీసీ సీఈఓస్ జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టారు. అందులో వాళ్ళు కొత్త ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. దానితో పాటు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కొంత క్లారిటీ ఇచ్చారు. డీసీ రీబూట్ అవ్వడం వల్ల ఒక డిఫరెంట్ డీసీని చూడబోతున్నాం అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మనం వీడియోలోకి వెళ్ళే ముందు గ్రీన్ లైట్ అండ్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గ్రీన్ లైట్ అంటే ట్రాఫిక్ లైట్ కాదు. ఒక స్క్రిప్ట్ నచ్చితే వాళ్ళు దాన్ని సినిమాగా తీయడానికి ఓకే చెప్పినట్టు. అండ్ డెవలప్మెంట్ అంటే ఒక ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రాసే ప్రాసెస్లో ఉంటే దాన్ని డెవలప్మెంట్లో ఉన్నట్టు చెప్తారు. జేమ్స్ గన్ చెప్పారు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చేదాకా వాళ్ళు గ్రీన్ లైట్ ఇవ్వరంట. అది ముందే ఒక ప్రాజెక్ట్ వస్తుంది అని అనౌన్స్ చేసి ఉంటేనూ ఇవ్వరని చెప్పారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రెస్ మీటింగ్లో ఏం చెప్పారు అనేది మనం చాప్టర్ వైజ్లో మాట్లాడుకుందాం. సూపర్మ్యాన్ ట్రైలర్ని కట్ చేస్తున్నారు అండ్ మోస్ట్లీ ఆ ట్రైలర్ని సినిమా కాన్లో ప్లే చేస్తారు అనే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. హూ నోస్, ఈ వీడియో మీరు చూసేటప్పటికి బయటకు వచ్చేసి ఉండొచ్చు. సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని పికప్ షాట్స్ రీషూట్ చేశారు అని చెప్పారు. ఆ రీషూట్లో మేజర్ చేంజెస్ ఉండదు. జస్ట్ ఈ షాట్ని ఇంకా ఇలా తీసుంటే బాగున్ను అని అనిపించిన షాట్స్ మాత్రమే తీశారని చెప్పారు. పీస్ మేకర్ సీజన్ 2ని ఎడిట్ చేస్తున్నారంట. అండ్ ఈ సీజన్లో ఫోకస్ ఎక్కువ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ లైఫ్ మీద ఉంటుంది. అలాగే పీస్ మేకర్ సైడ్ కంటే క్రిస్ స్మిత్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అని చెప్పారు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది అండ్ వాళ్ళు ఈ స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ స్క్రిప్ట్స్ అంట వాళ్ళు గ్రీన్ లైట్ చేసింది. ఆనా నాగ్వేరస్ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ బుక్ని అడాప్ట్ చేసి స్క్రీన్ ప్లే రాసింది అండ్ వాళ్ళకి చాలా నచ్చిందంట. ఈ సినిమా డైరెక్టర్ క్రైగ్ గిల్లెస్పీతో పనిచేయడం వాళ్ళ అదృష్టం అన్నారు. జేసన్ మమోవా మన క్యాల్ డ్రాగో అండ్ ఆక్వామ్యాన్ ఇప్పుడు లోబో క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. అండ్ అతను ఈ క్యారెక్టర్ని ప్లే చేయడానికే పుట్టాడు అండ్ అతని లుక్ రివీల్ అవ్వడానికి ఇంకా టైం ఉంది అని చెప్పారు. ల్యాంటర్న్ షూటింగ్ రీసెంట్గా స్టార్ట్ అయింది అండ్ ఈ సిరీస్ గ్రౌండెడ్ అండ్ గ్రిటీగా ఉంటుంది. తెలుగులో దాన్ని నేలమట్టం మరియు ఇసుకతో కూడినది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నమ్మరా? చూడండి, గూగుల్ తల్లియే చెప్తుంది. ఈ సిరీస్ టోన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సూపర్ మ్యాన్కి కంపేర్ చేసి చూస్తే. అండ్ వాళ్ళు అదే ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్క సినిమా మరియు సిరీస్ ఒకే యూనివర్స్లో ఉండాలి, అలాగే డిఫరెంట్ టోన్ అండ్ ఫీల్ ఉండాలి అని ట్రై చేస్తున్నారు. ఈ సినిమా ఒక బాడీ హారర్ ఒరిజిన్ స్టోరీ అండ్ ఖచ్చితంగా R-rated ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఒక బ్యాట్మ్యాన్ విలన్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఈ సినిమాని రీసెంట్గా గ్రీన్ లైట్ చేశారు అండ్ వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్ జేమ్స్ వాట్కిన్స్తో మాట్లాడుతున్నారంట. ఒక్కసారి డైరెక్టర్ ఫిక్స్ చేశాక యాక్టర్స్ని కాస్ట్ చేస్తారు అని చెప్పారు. అలాగే షూటింగ్ మోస్ట్లీ ఈ జూన్ జూలైలో స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పారు. ఫస్ట్లీ వాళ్ళు రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ కాదు అని కన్ఫర్మ్ చేశారు. రాబర్ట్ ప్యాటిన్సన్స్ ద బ్యాట్మ్యాన్ మూవీస్ ఎల్స్వర్ల్డ్లో ఉంటుంది అండ్ డీసీయూతో కనెక్షన్ ఉండదు. డీసీయూలో ఒక డిఫరెంట్ యాక్టర్ బ్యాట్మ్యాన్ని ప్లే చేస్తారు. అండ్ సెకండ్లీ జేమ్స్ గన్ ఈ ప్రాజెక్ట్ స్టోరీ డెవలప్మెంట్లో పర్సనల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పారు. ఒకసారి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాక యాండీ ముషియటికి చూపెడతారంట. తర్వాత తెలిసి ఇఫ్ యాండీ ముషియటికి స్టోరీ నచ్చి ఇఫ్ హీ వాంట్స్ టు గో హెడ్ విత్ ఇట్ దిల్ డిసైడ్ ఆన్ ఇట్. అదర్వైజ్ ఇఫ్ హీ డజంట్ వాంట్ టు డూ ఇట్ అప్పుడు వేరే డైరెక్టర్స్ని చూస్తారంట. ఈ సినిమా డైరెక్టర్ జేమ్స్ మ్యాన్గోల్డ్ వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఇప్పుడెప్పుడో సినిమా గ్రీన్ లైట్ అయ్యేలాగా లేదు. ఇట్స్ స్టిల్ స్టక్ ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్. అయినా అతని కమిట్మెంట్స్ కంప్లీట్ చేశాకే డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏదైనా ఒక ప్రోగ్రెస్ చూడొచ్చు మనం. ఆల్రెడీ ద బాయ్స్ అండ్ ఇన్విన్సిబుల్ ఉండడం వల్ల దే ట్రైంగ్ టు డూ దిస్ పర్టిక్యులర్ స్టోరీ క్వైట్ డిఫరెంట్. సో రైటింగ్లో చాలా టైం పడుతుంది అండ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రగలింగ్ అని చెప్తున్నారు. సో బేసిక్లీ వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే బ్యాక్లాగ్ పడింది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా బ్యాక్లాగే, ఏంలే ఇంకా చెప్పడానికి. యాజ్ ఆఫ్ రైట్ నో ఈ సిరీస్ రైటింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. I really want them to cast Joe Keery, mana Steve Harrington from Stranger Things.
హీ వుడ్ బి అ పర్ఫెక్ట్ బూస్టర్ గోల్డ్ అని నాకు అనిపిస్తుంది. ఐమ్ క్రాసింగ్ మై ఫింగర్స్. ఐ హోప్ దే డూ ఇట్. ద బ్యాట్మ్యాన్ అసలు ఏమైనా మూవీయా, వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ హీరో మూవీస్ టు బి ఎవర్ మేడ్. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తుంది అంటే ఏ లెవెల్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మ్యాట్ రీవ్స్ ఇంకా స్క్రిప్ట్ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు దాకా ఏం చూపించారో దట్ ఈస్ ద స్క్రిప్ట్ వైజ్ అండ్ స్టోరీ వైజ్ వాళ్ళకి నచ్చిందంట. సో ఒకసారి ఫైనలైజ్ చేశాక దెల్ బీ షూటింగ్ మోస్ట్లీ దిస్ ఇయర్ ఎండ్. ఇది ఒక యానిమేటెడ్ పపెట్రీ అండ్ CGI మూవీ. వినటానికి చాలా వింతగా ఉంది కదా. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు, సో చూద్దాం. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గుడ్. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. ఈ క్యారెక్టర్ని మీరు క్రీచర్ కమాండోస్లో చూసుంటారు. జిఐ రోబోట్ పనిచేసిన టీం ఈజీ కంపెనీలో ఇతనొకడు. ఈ సినిమా చేస్తున్నారు అనే రూమర్స్ని కన్ఫర్మ్ చేశారు అండ్ దాన్ని లూకా గ్వాడగ్నినో డైరెక్ట్ చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. కానీ డానియల్ క్రైగ్ సర్జెంట్ రాక్ అవుతారు అనే పుకార్లని నిజం కాదు అని చెప్పారు. ఈ సినిమా ఒక వార్ మూవీ అంట అండ్ చాలా గ్రిటీ అండ్ బ్రూటల్గా ఉంటుంది. ఇది ఒక సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ అంట. టోటలీ 4 ఫిలిమ్స్ ఉంటాయని చెప్పారు. ఐఎమ్ నాట్ దట్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. యాక్చువల్లీ ఇది అవసరమా అనిపిస్తుంది. ఈ షో ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసే పొజిషన్లో ఉంది. అలాగే బ్లూ బీటల్ సినిమా డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో అటాచ్ అయి ఉన్నారు. సో కంటిన్యూటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. ఈ ప్రాజెక్ట్ పుకార్లు కూడా కన్ఫర్మ్ చేశారు అండ్ దీన్ని ఆనంద్ అగ్వైరా రాస్తున్నారంట. అండ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ బికాజ్ ఫైనలీ ఒక టీన్ టైటన్ సినిమా పెద్ద స్క్రీన్లో చూడబోతున్నాం. మ్యాట్ ఆటన్ ఒక పెద్ద యాక్షన్ మూవీ రాస్తున్నారంట, కానీ ఈ సినిమా పేరు రివీల్ చేయలేదు. ఇది ఒక యానిమేటెడ్ షో. దీంట్లో స్టార్ ఫైర్ క్యారెక్టర్ స్టోరీని మనం ఫాలో చేస్తాం. జెసికా క్రూజ్ క్యారెక్టర్ స్టోరీని ఫాలో చేస్తాం. ఇది కూడా ఒక యానిమేటెడ్ షో. మేబీ మై అడ్వెంచర్స్ విత్ సూపర్ మ్యాన్కి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఒక స్కూల్ ఫర్ మెటా హ్యూమన్స్లో హెడ్ మాస్టర్ మన ఇలాన్ మస్క్ బెస్ట్ ఫ్రెండ్ మార్షియన్ మ్యాన్ హంటర్ ఫ్రమ్ మార్స్. దాంట్లో స్టూడెంట్స్ లైట్నింగ్, ఫ్లాష్, ప్లాస్టిక్ మ్యాన్, ఆక్వా గర్ల్, గ్రీన్ ల్యాంటర్న్ అండ్ టెరా. మనం వీళ్ళని ఫాలో చేస్తాం అండ్ ఇది కూడా ఒక యానిమేటెడ్ సిరీస్. 2 మూవీస్, 2 సిరీస్, 1 యానిమేటెడ్ మూవీ అండ్ 2 యానిమేటెడ్ సిరీస్. ఇన్ని ప్రాజెక్ట్స్ ప్రతి సంవత్సరం డ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారంట. వీటిలో DC అండ్ ఎల్స్వర్ల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక జస్టిస్ లీగ్ మూవీకి బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళు సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ ద DC ట్రినిటీ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని చెప్పారు. అండ్ వాళ్ళు ఇనిషియలీ ఏం ప్లాన్ చేశారో అదే డైరెక్షన్లో వెళ్తున్నారు, కానీ దాంట్లో మైనర్ చేంజెస్ రావచ్చు అని చెప్పారు. బికాస్ దట్స్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అమ్మా బాబోయ్, ఇంత అనౌన్స్ చేశాక మన DC ఫ్యాన్స్ ఏమైపోతారో. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. తిను. తింటా. Few moments later. మరి ఎక్కువ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారనిపించింది. ఐ డోంట్ వాంట్ దెమ్ టు రిపీట్ వాట్ మార్వెల్ డిడ్ ఆఫ్టర్ ఎండ్ గేమ్ తర్వాత ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ద క్వాంటిటీ అండ్ లెస్ ఆఫ్ క్వాలిటీ. కాబట్టి ఐఎమ్ cautiously optimistic. If you have enjoyed the video, do subscribe, leave a like and also share. I'll see you in the next one. Peace out.